తెలంగాణలో మందుబాబులు న్యూ ఇయర్ వేడుక సందర్భంగా తెగ తాగేశారు. కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గిఫ్ట్ గా ఇచ్చారు. డిసెంబర్ చివరి వారంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. నిన్న ఒక్కరోజే ప్రభుత్వానికి 125 కోట్ల ఆదాయం వచ్చిందంటే మందుబాబులు ఏ రేంజ్ లో తాగేశారో అర్థం చేసుకోవచ్చు. తమ జేబులు గుల్ల చేసుకుని మరీ ప్రభుత్వాల ఖజానా నింపే ప్రయత్నం చేశారు మందుబాబులు. నిన్న ఒక్కరోజే 135,000 కేసుల బీర్లు అమ్మకాలు జరగక 130,000 కేసుల లిక్కర్ను తాగేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో మద్యం ఏరులై పారగా జనం విచ్చలవిడిగా మద్యం కొనుగోలు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణలో మందుబాబులు న్యూ ఇయర్ వేడుక సందర్భంగా తెగ తాగేశారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు గిఫ్ట్ గా ఇచ్చారు. డిసెంబర్ చివరి వారంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. నిన్న ఒక్కరోజే ప్రభుత్వానికి 125 కోట్ల ఆదాయం వచ్చిందంటే మందుబాబులు ఏ రేంజ్ లో తాగారో అర్థం చేసుకోవచ్చు. తమ జేబులు గుల్ల చేసుకుని మరీ ప్రభుత్వాల ఖజానా నింపే ప్రయత్నం చేశారు మందుబాబులు. నిన్న ఒక్కరోజే 135,000 కేసుల బీరు అమ్మకాలు జరగక 130,000 కేసుల లిక్కర్ను తాగేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో మద్యం ఏరులై పారగా జనం విచ్చలవిడిగా మద్యాన్ని కొనుగోలు చేశారు. తెలంగాణలో మందుబాబులు న్యూ ఇయర్ వేడుక సందర్భంగా తాగారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు గిఫ్ట్ గా ఇచ్చారు మందుబాబులు. ఇక డిసెంబర్ చివరి వారంలో చూసుకుంటే రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. నిన్న ఒక్కరోజే ప్రభుత్వానికి 125 కోట్ల ఆదాయం వచ్చిందంటే మందుబాబులు ఏ రేంజ్ లో అమ్మకాలు చేశారో అలాగే ఏ రేంజ్ లో తాగారో అర్థం చేసుకోవచ్చు. తమ జేబులు గుల్ల చేసుకుని మరీ ప్రభుత్వాల ఖజానా నింపే ప్రయత్నం చేశారు. నిన్న ఒక్కరోజే చూసుకుంటే 135,000 కేసుల బీరు అమ్మకాలు జరగక 130,000 కేసుల లిక్కర్ని తాగేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో మద్యం ఏరులై పారగా జనం విచ్చలవిడిగా మద్యం కొనుగోలు చేశారు.